మన తిరుపతిలో కొత్తగా 5 రకాల వింత జంతువులు వచ్చాయంటే చూడడానికి అయితే మేమైతే వచ్చేసాము. కానీ వచ్చినాకే తెలిసింది ఇక్కడ జంతువుల పరిస్థితి. ఏం ఎండ అసలు కళ్ళు తిరుగుతున్నాయి బండి నడిపిస్తుంటే. అటు ఎట్లా అవుతుంటే జాగ్రత్త ఫ్రెండ్స్, ఎండ విపరీతంగా కొడుతుంది. ఓకే మేమైతే 25 రూపాయల సైకిల్ రెంట్కి తీసుకుని జోబర్గ్ స్టార్ట్ చేసాం. కానీ 5 నిమిషాలకే పెదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా అంతకరం అయితే మీకు వద్దు. మీరు విజిటింగ్ వచ్చే పని అయితే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ స్కూటీ అయితే తీసుకోండి. మా అలాగే ఇబ్బంది పడమాకండి. వచ్చిన ప్రతి ఒక్కరు అయితే సఫారీ రైడ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరైతే ట్రక్ ఎక్కినప్పుడు అయితే మాక్సిమం ఫ్రంట్ సీట్ లోనే కూర్చోండి. ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంటది. ఈ పార్క్ లో చూసిన యానిమల్స్ ప్రతి ఒక్కటి ఎలా ఉన్నదంటే దున్నపోతుల తిని చూడడానికి నిజంగా దున్నపోతలా తిని పందులు బలిసినట్టు బలిసినాయి. ఇంతకీ ఆ వింత జంతువులు మీకు చూపించలేదు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. అది నేనే